నా ప్రియమైన సహోదరులారా, ఆయనను కలిగిన పని, ఆయనతో కలిసి చేసిన పని, ఆయనతో సమ్మతి కలిగిన పని, ఆయనతో ఒడంబడిక కలిగి చేసిన పని, ఆయన చిత్తానుసారంగా ఆయనతో అడుగులు వేసిన ఆ పని ఏనాడు విఫలం కాదే. ఎవరో పనివారు, ఎలాంటి పనివారు, ఏ యోగ్యత కలిగిన పనివారు, ఏ అర్హత కలిగిన పనివారు. అన్నకు ఉదయం 6 గంటలకి బాత్రూంలో పడ్డాడు. అన్నకి కాలు విరిగిపోయింది. ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళు క్షీణించిపోతుంది. అప్పటికే అన్న చాలా కరిగిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? ఉదయం బాత్రూంలో పడ్డాడు, కాలు విరిగింది. అన్న రాజమండ్రి బయలుదేరాడు. మరి కాలు విరిగితే ఎలాగ బయలుదేరాడు? బయలుదేరేశాడు. కాలు విరిగిందంట కదా, ఎందుకు వచ్చారు మీరు? ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉందా? నా కాలు విరిగిపోయింది కాదనట్లేదు. నా కాలు విరిగిన బాధ కంటే నా బిడ్డల దేవుని వాక్యం కొరకు వేచి చూస్తున్నారే, నా బిడ్డల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే, వారిని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డల్ని ఆశీర్వదించాలి అనే బాధ. నా ప్రియమైన సహోదరులారా, పని వాళ్ళు కావాలి. కారులో కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ ప్రజలను దీవించి ఆశీర్వదించి తన బిడ్డల్ని కళ్ళారా చూసుకుని నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. శరీరం కరిగిపోతున్నా, రక్తం ఆవిరైపోతున్నా, కంటి దృష్టి తగ్గిపోతున్నా, పని విడవని, కర్తవ్యం మరువని నమ్మకమైన పనివాడు. శరీరమే గుల్లగా మార్చబడి, కళ్ళు కుళ్ళిపోయి, ఒళ్ళు కొల్లైపోయి, అలాగే ఆహుతి అయిపోతూ ఉన్నప్పటికీ ఏ పనివాడు మరణం అనే పడక మీద పడుకుని పిడికిలు బిగించి, దేవా నీకొక్క అవకాశం నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని ఒక ఊపుతానని ఆఖరి కంఠముతో, ఆఖరి స్వరముతో నినాదం పలికాడు. ఆ పనివాడి సావేనే.